స్తుతికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు, పూజనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజరాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అద్భుతమైనటువంటి మర్మము ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భూలోక జీవితంలో మనం ఉన్నంత కాలము సకల ఐశ్వర్యములతోటి, సకల ఆశీర్వాదములతోటి మనం తులతూగుతూ ముందుకు కొనసాగాలంటే ప్రతిరోజు ఆయన చిత్తమును జరిగించాలి. ఆయన మహిమ కొరకు మాత్రమే మన కార్యక్రమాలు ఉండేటట్లుగా మనము జాగ్రత్త పడాల్సిన వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే మన దైనందిన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని మహిమార్థమై కార్యక్రమాలను మనము జరిగిస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు ఈ వాగ్దానం మన పట్ల తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఆశీర్వాదము వలననే మనకు ఐశ్వర్యము కలుగుతుంది. ఈ ఆశీర్వాదము దేవుని ద్వారా మనకు కలగాలి. మనం కష్టపడి ఆశీర్వదించబడాలంటే అది 100% వాస్తవం కాకపోవచ్చు. కానీ దేవుడే తన కరుణతో, కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ఆధ్యాత్మిక అభివృద్ధిని, ఆయన కొరకు మన హృదయంలో కలిగి ఉన్నటువంటి ఆయన చిత్తము నెరవేర్చాలన్నటువంటి ఆ తపన, ఆ పట్టుదలను దేవుడు చూసినప్పుడు తప్పకుండా అన్ని రంగాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మన చేతి పనులను ఆశీర్వదిస్తాడు, మన పిల్లల చదువుల్లో తగినటువంటి కృప కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడ, ప్రతిరోజు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలలో ఇందులో దేవుని చిత్తం ఉన్నదా, ఇందులో దేవునికి మహిమ వస్తుందా అనేటువంటి విషయాలను మనము ఆచితూచి అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఎంత మాత్రము మనుషులను సంతోషపెట్టే రీతిగా మన భక్తి ఉండకుండా దేవుని మాత్రమే సంతోషపెట్టే రీతిగా సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు దీవించునుగాక. అందరికీ